కారు చీకటిలో కాంతిరేఖ కనపడితే దాని వెంట ఎలా పరిగెడతాడో అలా ఎన్ని జన్మలెత్తానో అమ్మయ్యా ఇవాళ నేను స్వామిని చేరిపోయానని ఆ మందార పువ్వు ముడుచుకున్నప్పుడు గట్టిగా పట్టుకుంటుంది విగ్రహాన్ని. మీరు ఇలా తీయండి, ముచ్చుక పట్టుకుని విగ్రహం వదులుతుంది. దాన్ని జాగ్రత్తగా విడిపించాలి. ఆ పువ్వుని విడిపించి తీసేటప్పుడు మనస్సుకి ఎంత బాధ కలుగుతుందో. నీకున్న జ్ఞానం నాకు లేదే, ఒక రోజల్లా పట్టుకున్నావు. నీ ప్రాణోత్క్రమణం అయిపోతుంటే, నువ్వు వడిలిపోతుంటే సర్వేశ్వరుడి పాదాలు పట్టుకుని అలా ఉండిపోయావు. నేను ఉండగలనా అలా? ఉండలేకే కదా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారి. ఎన్ని జన్మలెత్తానో, ఎందరైరో తల్లులెందరో తండ్రులెందరో తన వారలెందరో సుతులు ముందు చావుండంగ మురియంగనగుని. ఎన్ని జన్మలెత్తామో ఇప్పటికే. ఎంతమంది తల్లులయ్యారో, ఎంతమంది తండ్రులయ్యారో. మకరి తోడపోరు మతంగ విభుని ఒక్కరినిడించి పోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీ యూథంబు మగలు తగులు కారే మగువలకును. అందరూ వెళ్ళిపోయేవాళ్ళే. చిట్ట చివర భార్య ఒక్కతే అక్కడి నుంచి ఉంటుంది. ఒక్కసారి బంధం ఉంది కాబట్టి. నిజంగా శరీరం విడిచిపెట్టి జీవుడు అతికంపి వేగమున పోవుచుండా ఓ నాయనయంచు ఏడ్చు నిజ సుతులు ఆ పుత్రికలు తప్ప కందోగిని భాష్మముల్ నొలుక దుఃఖాంబుది సొచ్చు పత్నియున్ ఖాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తపశంకర. ఎవరొస్తారు? వచ్చేవాళ్ళు ఉంటారా? కొడుకు శ్మశానం వరకు వస్తాడు, భార్య గుమ్మం వరకు వస్తుంది, ఈ శరీరం కట్టెల్లోకి వెళ్ళిపోతుంది. ఏడుస్తూ చేసుకున్న పాపపుణ్యాలను పట్టుకుపోయేవాడు ఎవడైనా ఉంటే జీవుడు ఒక్కడే పోవాలి. కింవానేన ధనేన వాజికరి విప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతై తక్షణ భంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకరులు. అందుకే ఏ వస్తాయి తండ్రి, నీ పాదముల యందు నిరంతర భక్తిని నాకు కటాక్షించు, నువ్వు నన్ను ఆదుకుంటావంటారు. సరే, అందుచేత బ్రహ్మగారు ఆ పుట్ట దగ్గరికి వచ్చి పాలు విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు. వాల్మీకస్తం హరిజ్ఞాత్వా తుతోష మనసా విధి అన్నారు. పొంగిపోయారట వాల్మీకంలో పరమాత్మని చూడగానే. అసలు ఈ హృదయ గుహనందు పరమాత్మ ఉన్నాడని తెలుసుకోగానే పొంగిపోగలగాలి. ఎక్కడ వెతుకుతారు పరమాత్మని? పొంగిపోయారు. ఎవరు పొంగిపోయారు? రామదాసు గారు పొంగిపోయారు. తారక మంత్రము కొరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా అని, ఇంకా నేను కాలుని దూతల పడనే పడను ఓరన్నా అంటూ చిందులేసేశారు మంత్రోపదేశం జరిగితే. ఇక్కడే ఆత్మగుహలో స్వామి ఇక్కడే ఉన్నాడు రా, ఎక్కడో లేడు. దేహం ఆ లోపల ఇక్కడే ఈ నవరంధ్రములతో కూడినటువంటి శరీరము లోపలే, హృదయ గుహలోనే లోపలే కేవలం నీవారస్సూకవర్తన్వీ పీతాభాస్వత్యనోపమాగా ప్రకాశిస్తున్నాడు అని తెలియగానే ఇక్కడున్నాడా తండ్రి, బయట వెలుగుతున్నానని పొంగిపోగలగాలి. వాల్మీకస్తం హరిజ్ఞాత్వా తుతోష మనసా విధి. పొంగిపోయాడాయన. పొంగిపోయి క్షీరధారలతో అభిషేకం చెయ్యాలనుకున్నాడు. లోపలున్నారు స్వామి, ఆయనకి అర్పించాలని తాపత్రయం పుట్టింది. నేర్పారు ఇంటికి పెద్దవారు. చతుర్ముఖ బ్రహ్మగారంటే అది లక్షణం. అందుకని బ్రహ్మగారి గురించి ఎప్పుడు చెప్పినా, బ్రహ్మ వాక్కు ఎక్కడొచ్చినా ఎంతటి వారు ఇలా శిరస్సు ఉంచి నమస్కరిస్తారు. కారణం ఏమిటంటే ఆయన సృష్టికర్త, ఇంటికి పెద్దవాడు. ఆయన చేసిన పని ఉత్తరోత్తర ఆదర్శవంతం అవుతుంది. ఆయన క్షీరధారలతో అభిషేకించారు. ఆ పాలు లోపల పడ్డాయి. శ్రీనివాసమూర్తి లోపల ఉన్నటువంటి వెంకటేశ్వరుడు ఆ పాలని తాగుతున్నారు. ఎక్కడో ఆ లోపల పుట్టలో ఉన్నటువంటి శ్రీనివాసుడు తన నోరు తెరిచి పాలని తాగుతుంటే గుటుక్కు 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 గుటుక్కుమని బయట ఆవు శరీరంతో ఉన్నటువంటి బ్రహ్మగారు పొంగిపోయారట. ఎంత పొంగిపోయారో తెలుసా అండి మహానుభావుడు. నల్లని వాణి, ఆ లోపల ఉన్నటువంటి వాడు నల్లటి శరీరంతో వర్షించడానికి సిద్ధపడిపోయినటువంటి మేఘం ఎలా ఉంటుందో అటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. నల్లని వాణి మేలి చిరునవ్వుల వాణి సురారి గొంతు కల్గిల్లెడి వాణి కాంతులొలికించు కనుంగవ వాణి చూట్కికిన్ చల్లని వాణి అని ఆయన రాక్షసుల యొక్క శిరస్సులు గిల్లేయడానికి అలవాటు పడిపోయినటువంటి వాడు. అటువంటి వాడు లోపల ఆ శ్రీనివాసుడు కూర్చుని ఆ పాలు తాగుతుంటే పొంగిపోయారట బ్రహ్మగారు. పొంగిపోయి ఆ క్షీరధారలతో ఆయన తాగారు. అంతకన్నా నాకింక ఆనందం ఏం కావాలి అని ఒక్కసారి బయలుదేరి సంతోషంగా పుట్ట దిగిపోయి ఆ దూడతో కలిసి చోళరాజ్యానికి వెళ్ళిపోయారు.
ప్రతిరోజు దూడ ఎండిపోతోంది. ఎందుకని? పాలన్నీ శ్రీనివాసుడికి ఇస్తోంది, దూడ ఎండిపోతోంది. ఇది చూసింది చోళరాజు గారి భార్య. ఏమిరా నువ్వు ఆవుని సరిగ్గా కాయడంలా, పాలు తగ్గిపోతున్నాయి, దూడ ఎండిపోతోంది, జీతమా బుచ్చుకుంటున్నావు, ఆవునా కాయట్లేదు. రాజుగారికి ఆగ్రహం వచ్చింది. రాజుగారి భార్యకి ఆగ్రహం వస్తే రాజుగారికి ఆగ్రహం రాదు, రాజుగారికి కోపం వచ్చింది. ఎవడైనా భక్తి వైపు తిరిగితే కలియుగంలో మొట్టమొదటి ఇంట్లో వాళ్ళకు వచ్చే కోపం ఎప్పుడు వస్తుందంటే, వాడు వెళ్ళరాని చోట్లకి వెళ్ళినప్పుడు అలా ఆయన మారితే బాగుండని భగవంతుడి కాళ్ళట్టుకు పూజ చేస్తారు. వాడు మారి రోజుకో 2 మాటలు గుళ్ళోకి వెళ్ళాడు అనుకోండి, ఏమిటో ఈ వయస్సు నుంచి ఈయనకి గుళ్ళు గోపురాలును ఏమైపోతాడో ఏమిటో, వాడు ఏమైపోడు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. ఒక ఆవిడ తమ్ముడిని తీసుకొచ్చింది భర్తగారి దగ్గరికి. ఆ భర్తగారు రోజు భగవత్ సంబంధమైన ప్రసంగాలు వినడానికి వెడుతుండేవాడు. వెడితే ఆ వెనకాతల బావమరిది కూడా ఆయన వెనకాతల ఏదో పుస్తకం ఏదో పట్టుకుని వెడుతుండేవాడు. అట్నుంచి వచ్చి నాలాగే వాచాలత్వం ఎక్కువ, అందుకని కూర్చుని, అక్క ఇవాళ పురాణంలో చెప్పారే, నిజంగా వింటుంటే శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం అని, ఎందుకే అక్క ఈ శరీరం అంటుంటే, పాపం ఆ అక్కగారు రోజు భర్తతో అనేది, రాత్రి ఆయన వచ్చి పడుకోవే ముందు, ఏముండే ఏదో తెలివి తక్కువగా మా తమ్ముడిని తీసుకొచ్చాను, వీడు మీతో పురాణ ప్రసంగాలన్నీ విని ఎందుకే ఈ శరీరం, ఎందుకే ఇదంతా తుచ్చం అంటున్నాడు, వీడు కానీ సన్యసించేస్తారేమోనండి అనేది. అంటే ఆయన అనేవారు, నువ్వేం బెంగెట్టుకోకు, ఇలా చాలా చెప్పేవాళ్ళు ఎవరూ సన్యసించరన్నారు, అసలు సన్యసించేవాడు మాట్లాడు అన్నారు. అలా రోజు గడుస్తోంది. పాపం వీడు చెప్తోంది. ఒక రోజు రాత్రి పడుకోవడానికి వచ్చాడు భర్త. వచ్చి గబాలన పంచె విప్పి ఓ ముక్క చింపుకుని గోచి పెట్టుకుని, ఈ సంసారం అనిత్యం అని నాకు అర్థమైపోయింది, నేను వెళ్ళిపోతున్నానని కమండలం మటు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ రాలేదు. అసలు నిజంగా సన్యాసం పుచ్చుకునేవాడు, అంత వైరాగ్యం వచ్చినవాడు అలా ఉంటారంటారు రామకృష్ణ పరమహంస. మాటలు చెప్పేవాడికి వైరాగ్యం వచ్చినట్ట. అందుకని వైరాగ్యం రావడం వేరు, వైరాగ్యం ఇచ్చేవాడు ఎలా ఉంటాడో మహానుభావులు కంచి పరమాచార్యుల వారు ప్రసంగం చేశారు శివానందలహరిలో. గలంతీ శంభోత్పచ్చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాహస్సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో ప్రదభువి శివానందలహరి అన్న శ్లోకం మీద వ్యాఖ్యానం చేస్తూ, శంభో అంటే సుఖమిచ్చి అనుభవింపచేసి, ఈ సుఖము సుఖము కాదని తెలియచెప్పి, ఆ సుఖమునందు వైరాగ్య భావన పుట్టించి, ఆ వైరాగ్యము లోపల దృఢతరము చేయించి పరమేశ్వరుడి వైపు తిప్పగలిగిన వాడెవడో వాడు శంభు అన్నారు. అందుచేత అదిగో ఆ వైరాగ్య సంపత్తి కూడా భగవత్ కటాక్షంగా రావాలి. లేనినాడు కృతకంగా అంటించుకున్న వైరాగ్యం కృతకంగానే ఉంటుంది. అందుచేత అదిగో అటువంటిది కాదు కనుక, ఆ ఆవు ఒట్టిపోతే, ఆ దూడకి పాలు లేకపోతే చోళరాజు గారి భార్యకి కోపం వచ్చి ఆ గోపాలకుణ్ణి పిలిచి 4 దెబ్బలు కొట్టి, నువ్వు జాగ్రత్తగా చూడకపోతే నీకు మరణదండన విధిస్తానన్నాడు రాజుగారు. పాపం ఆయన హడిలిపోయాడు. హడిలిపోయి వెళ్ళాడు. అప్పటి నుంచి శ్రద్ధగా కన్నంతా దేని మీద పెడుతున్నాడు? ఆవు మీదే పెడుతున్నాడు. ఈ ఆవు ఎక్కడికి ఎడుతోందో చూడాలనుకున్నాడు.